హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం పురుషహ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకి ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకున్నాం. స్టోరీలోకి వెళ్తే ముగ్గురు ఫ్రెండ్స్ కోర్టు మెట్లు అయితే ఎక్కుతారు గైస్. వాళ్ళ భార్యలు వాళ్ళకి డివోర్స్ నోటీసులు అయితే పంపుతారు. దానివల్ల వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. వాళ్ళ భార్యలు వాళ్ళకి డివోర్స్ నోటీసులు పంపించడానికి కారణం ఏంటి, వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో ఏం జరిగింది, మరి వాళ్ళ మ్యారేజ్ లైఫ్ని వాళ్ళు హ్యాపీగా చేసుకున్నారా, మన క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనే త్రూ అవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే ఓకే అనిపించింది గైస్. మంచిగా స్టార్ట్ అవుతుంది. అంటే ఇలాంటి జానర్స్ మనం ఓల్డ్ మూవీస్లో చూస్తాం. ఇలాంటి జానర్ ఏదైతే స్టోరీలు ఎంచుకున్నారో ఓల్డ్ మూవీస్లో మనం చూసాం ఇంతకుముందు. అది నాకు బాగా నచ్చింది. ఇలాంటి జానర్ ఎప్పుడు చూడలేదు ఈ మధ్యకాలంలో. అది బాగా నచ్చింది. ఎంటర్టైన్మెంట్ కూడా ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగా అందించారు. సూపర్గా అందించారు. అంటే వాళ్ళ పాస్ట్ స్టోరీస్ చూపిస్తారు మనకి. వాళ్ళ మ్యారేజ్ లైఫ్ స్టోరీస్ అయితే చూపిస్తారు. వాళ్ళు దేనివల్ల డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు, వాళ్ళ మధ్యలో ఏం జరిగింది ఏంటనేది మనం ఫస్ట్ హాఫ్లో చూపిస్తారు గైస్. ఫస్ట్ హాఫ్ మాత్రం ఎంటర్టైన్మెంట్ బాగా అందించారు. సప్తగిరి గారి కామెడీ కానివ్వండి, కసిరెడ్డి గారి కామెడీ టైమింగ్ కానివ్వండి, ఆ కామెడీ టైమింగ్స్ తోటి ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా అనిపించింది. హీరో కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతుండు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ అనేది బోరింగ్గా వెళ్తూ ఉంటుంది గైస్. ఎక్కడ మనకి హిలేరియస్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. వెన్నెల కిషోర్ గారి కామెడీ ట్రాక్ అయితే ఉంటుంది, అది బాగా అనిపిస్తుంది. అంతే తప్ప సెకండ్ హాఫ్ మాత్రం లిటరల్లీ చాలా బోరింగ్గా వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏదైతే వాళ్ళ పాస్ట్ స్టోరీ ఏదైతే చూపిస్తారో, హీరోది మెయిన్లీ ఏదైతే పాస్ట్ స్టోరీ చూపిస్తారో దేనివల్ల డివర్స్ అవుతుంది ఏంటనేది పాస్ట్ స్టోరీ ఏదైతే చూపిస్తారో దాంట్లో ఇంకో స్టోరీ అయితే చూపిస్తారు. హీరోది పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకో స్టోరీ అనేది ఉంటుంది. ఆ స్టోరీ ఏదైతే ఉంటుందో అంత ఇంప్రెసింగ్గా అనిపించలేదు గైస్. అది ఏదైతే ఆ స్టోరీ వాళ్ళు చూపించారో హీరోది, అదంతా ఇంప్రెసింగ్గా ఏం అనిపించలేదు. అంత స్ట్రాంగ్గా ఏం లేదు ఆ స్టోరీ అనేది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ స్టోరీ మీద బేస్ చేసుకొని ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. ఆ ట్విస్ట్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా అనిపించింది. ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అయితే వస్తుంది, అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్విస్ట్ బాగుంది, బట్ ఏదైతే రివీలింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ వచ్చే ఎమోషన్ ఏదైతే ఉంటుందో అసలు కనెక్ట్ అవ్వలేం. ఎందుకంటే ఏదైతే హీరో పాస్ట్ స్టోరీలో స్ట్రాంగ్ పాయింట్ ఏదైతే చెప్పలేకపోయారో, ఆ కన్వే చేయలేకపోయారో, సరిగ్గా తీయలేకపోయారు. ఇంప్రెసింగ్ అనిపించలేదు. ఏ స్టోరీ ఏదైతే ఉంటుందో హీరోది సరిగ్గా తీయలేకపోయారు. నాకైతే అంతగా ఇంప్రెసింగ్ అనిపించలేదు ఆ స్టోరీ. దానివల్ల ఇక్కడ వచ్చే ఎమోషన్స్ని మనం కనెక్ట్ అవ్వలేం. ఆ ట్విస్ట్ అనేది కూడా మనం ఇంప్రెసింగ్గా అనిపించలేదు. ఎందుకంటే అక్కడ వచ్చే ఆ పోర్షన్ స్ట్రాంగ్గా రాసుకుని ఉంటే ఇక్కడ వచ్చే ట్విస్ట్ కానివ్వండి, ఇక్కడ వచ్చే ఎమోషన్స్ కానివ్వండి, మనం కనెక్ట్ అయ్యే వాళ్ళం. ఏదైతే ట్విస్ట్ వచ్చిందో సర్ప్రైజ్ అయ్యే వాళ్ళం, ఎమోషన్గా కూడా బాగా కనెక్ట్ అయ్యే వాళ్ళం. బట్ అక్కడ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా అనిపించదు ఆ స్టోరీ అనేది, హీరో పాస్ట్ స్టోరీ అనేది. ఇక్కడ అనేది మనకు అంటే అంత ఇంప్రెసింగ్గా అనిపించదు గైస్. క్లైమాక్స్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ మెయిన్లీ కొద్దిగా బోరింగ్గా వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ మెయిన్లీ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సప్తగిరి గారు కానివ్వండి, కసిరెడ్డి గారి కామెడీ టైమింగ్ కానివ్వండి, ఇంకోటి హీరో క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. హీరో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మిగతా ఎవరైతే వైఫ్స్గా చేశారో ముగ్గురు కూడా చాలా బాగా చేశారు. వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ సెకండ్ హాఫ్లో 2 కూడా అనిపిస్తుంది. కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. అక్కడక్కడ వెన్నెల కిషోర్ వచ్చినప్పుడు కామెడీ మాత్రం చాలా బాగా జనరేట్ అయింది. బట్ సెకండ్ హాఫ్ చాలా బోరింగ్గా వెళ్తుంటుంది. మెయిన్లీ ఏదైతే పోర్షన్ హీరోది పాస్ట్ స్టోరీ ఏదైతే ఉంటుందో అది అంత స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల మనకి క్లైమాక్స్కి వచ్చే ఆ ట్విస్ట్ కానివ్వండి, ఎమోషన్ కానివ్వండి కనెక్ట్ అవ్వలేం. ఇంప్రెస్ అనిపించదు గైస్. క్లైమాక్స్ బాగుంటుంది. ఓకే ఉంటుంది గైస్. మూవీ మాత్రం నాకైతే ఓకే అలా టైంపాస్కి వాచ్ చేసేది కదా, వన్ టైం వాచబుల్ మూవీ. ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా అంటే లేదు గైస్. దీంట్లో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. ఫ్యామిలీని అయితే అవాయిడ్ చేయండి. ఫ్యామిలీతో వాచ్ చేయకండి, సింగిల్గా వాచ్ చేయండి. ఫ్యామిలీని అయితే అవాయిడ్ చేయండి గైస్. కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి గైస్. త్రూ అవుట్ మూవీలో అలా వెళ్తుంటారు. అంటే మన కసిరెడ్డి గారి క్యారెక్టరైజేషన్ అలాగే ఉంటుంది. డైలాగ్స్ చెప్పేటప్పుడు జంప్ అవుతూ ఉంటారు. క్యారెక్టరైజేషన్ అలా ఉంటుంది. దానివల్ల డబుల్ మీనింగ్ డైలాగ్స్ వస్తూ ఉంటాయి. అది ఇబ్బందిగా ఉంటుంది. ఫ్యామిలీని అయితే అవాయిడ్ చేయండి గైస్. ఫ్యామిలీతో వాచ్ చేయకండి, సింగిల్గా వాచ్ చేయండి. ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్ పురుషహ మూవీకి నేచర్ రేట్ కదా 5కి 3 గైస్. నాకు ఓకే అనిపించింది గైస్. వన్ టైం వాచబుల్, టైం పాస్ కలా వాచ్ చేసేయండి. ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది పురుషహ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం పిల్లక సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.